వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంటలమ్మ ఇంటికి రావటంతో మళ్ళీ నైని వాళ్ళందరూ హాల్లో నిలబడి ఉంటారు. అప్పుడే వల్లభ గాయత్రీదేవి ఫోటోని తీసుకొచ్చి గంటలమ్మ ముందట పెట్టేసి ఉంటాడు. అయితే గాయత్రీదేవి ఫోటోకి ఏదో ఒక తెల్లటి దారం చుట్టూ కూడా చుట్టేసి ఉంటారు. అప్పుడే గంటలమ్మ ముందు గాయత్రీదేవి ఫోటో పెట్టగానే ఇప్పుడు ఈ గాయత్రీదేవి ఫోటోకి పసుపు కుంకుమలతో పూజ చేసి నేను ఆత్మని బంధనం చేస్తాను అని గంటలమ్మ గాయత్రీదేవి ఫోటోపై పసుపు కుంకుమ చల్లుతూ ఏవో మంత్రాలు చదువుతూ పూజ చేస్తూ ఉంటుంది. అప్పటి వరకు అక్కడే నిలబడి ఉన్న గాయత్రి పాప గంటలమ్మ పూజ మొదలు పెట్టగానే అక్కడి నుంచి పక్కకు వెళ్తుంది. ఇక పక్కకు వెళ్ళి ఒక చోట చిన్న చెక్క పెట్టె ఉంటుంది. వెంటనే ఎవరు చూడకుండా గాయత్రి పాప ఆ చిన్న చెక్క పెట్టెలో కాళ్ళతో గంటలమ్మకు విసిరి పడేస్తుంది. ఆ చెక్క పెట్టె అమాంతం గంటలమ్మ వీపుకి తగిలి అమ్మ అంటూ గంటలమ్మ గాయత్రీదేవి ఫోటోపై పడిపోతూ ఉంటుంది. అలా గంటలమ్మ కేకలు పెడుతూ గాయత్రీదేవి ఫోటోపై పడిపోవడంతో అయ్యో ఏమైంది ఏమైంది అని అందరూ షాకింగ్గా చూస్తారు. ఏమైంది వదిన, గంటలమ్మ గాయత్రి పెద్దమ్మ ఫోటోపై ఎందుకు పడిపోయారు అని విక్రాంత్ చెప్తూ ఉంటాడు. అప్పుడే గాయత్రీదేవి ఫోటో కళ్ళు దగ్గర నుండి ఏదో ఒక వెలుగు వచ్చి ఆ వెలుగు కాస్త గంటలమ్మ కళ్ళల్లోకి వెళ్ళి ఉంటుంది. ఎప్పుడైతే గాయత్రీదేవి ఫోటోలో కళ్ళల్లో నుంచి వెలుగు గంటలమ్మ కళ్ళల్లో పోయి ఉంటుందో ఒక్కసారిగా గంటలమ్మ మంట మంట అని కేకలు పెడుతూ ఉంటుంది. అయ్యో ఏమైంది గంటలమ్మ, ఏమైంది ఏమైంది, ఎందుకు మంటలు అని అరుస్తున్నావు అని నయని ప్రశ్నిస్తూ ఉంటుంది. మిగతా అందరూ కూడా ఏం జరిగిందో తెలియక షాకింగ్గా చూస్తూ ఉంటే మరి తిలోత్తమ మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది. గంటలమ్మనేమో కంట్లు మండుతున్నాయి అని విలువిలలాడిపోతూ ఉంటుంది.